గుంటూరు జిల్లాలో అమరావతి అని ఒక దివ్యక్షేత్రం, పరమేశ్వర క్షేత్రం ఉన్నది. ఆ పరమేశ్వర క్షేత్రంలో వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారిని 2 తరాల క్రింద ఆయన ఆ ప్రాంతానికి జమీందారుగా ఉండేవాడు. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు. ఆయన ఆస్థానంలో ములుగు పాపయారాధ్యుల వారు అని చెప్పి దేవీ భక్తుడు ఉండేవాడు. అమరావతిలో అమరేశ్వర స్వామి బాల చాముండేశ్వరీ దేవి ఉన్నది. బాల చాముండేశ్వరి అమ్మవారి పేరు. ఆయన దేవీ భక్తుడై దేవీ భాగవతం కావ్యం రచించాడు. తెలుగులో మంచి పద్యకావ్యం. పోతన గారు శ్రీమద్భాగవతాన్ని రచించినట్టుగా ఆయన దేవీ భాగవతం రచించాడు. రోజు వ్యాసులు రచించిన దేవీ భాగవతం పారాయణం చేసేవాడు. వెంకటాద్రి నాయుడు గారు సంవత్సరానికి ఒకసారి నవాబు దగ్గరికి వెళ్లాల్సి వచ్చేది. ఈయన సామంతుడు. వెళ్ళినప్పుడు జమీందారీ లెక్కలు అవి చూడటానికి, ఈయనకు దర్శనం ఇవ్వటానికి అక్కడ కొన్ని నెలలు ఉండాల్సి వచ్చేది. అక్కడి నుంచి ఇక్కడికి ఇప్పుడున్నట్టుగా వార్తలు అవి పంపించే సౌకర్యాలు లేవు. అందుకని పాపయారాధ్యుల వారు మంచి ఉపాసకుడు, దేవీ ఉపాసకుడు. ఆయన ఏం చేశాడనంటే, రాజావారు ఒక పని చేస్తామండి, రోజు దివాన్ వచ్చి రాచకార్యాలు ఏమేమి ఉన్నాయో, ఏం జరిగినాయో, ఏమి జరగాలో రాజావారి ఆజ్ఞల కోసం అని చెప్పి నివేదిక తయారు చేసి ఇచ్చేవాడు. ఈయనకు ఒక కాగితం. ఈ కాగితం ఈయన పొద్దున్నే లేచి అమ్మవారి ఎదురుగా కూర్చొని అమరేశ్వరుడి గుడిలో చాముండేశ్వరి ముందు కూర్చొని ఈయన పారాయణం చేసేవాడు. ఆ గ్రంథంలో దివాన్ ఇచ్చినటువంటి కాగితం పెట్టేవాడు, అమ్మవారి ముందు పెట్టేవాళ్ళు. ఈ గ్రంథంలో ఉన్న కాగితం వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు కూడా దేవీ భాగవతం పారాయణం చేసేవాడు, దేవీ భక్తుడు. ఆయన పుస్తకంలోకి ఈ కాగితం వెళ్ళేది. ఆ కాగితం ఆయన చూసుకుండేవాడు. ఏం చేయాల్సింది ఆయన మళ్ళీ ఆర్డర్స్, ఆజ్ఞలు జారీ చేసి ఆయన దాంట్లో పెట్టేవాడు. అది మళ్ళీ పాపయారాధ్యుల వారి పుస్తకంలోకి వచ్చేది. అది దివాన్కి ఇచ్చేవాళ్ళు. ఇట్లా దేవి యొక్క అనుగ్రహం వల్ల ఇలా జరుగుతూ ఉండేది. ఆయన చాలా అద్భుతమైన పద్యాలు రాశాడు. చాముండా ముక్తి ద్వారము తల్పు తీయగది చాముండా జగజ్జీవని మహాప్రస్థానావసరంబుడాసె దరిజేర్పన్నీమె శుభ్రామరి. ఇలాంటి మంచి పద్యాలు రాశాడు ఆయన. ఇట్లా దేవీ భాగవతం ఆంధ్రదేశంలో మహనీయులైనటువంటి వ్యక్తులు తెలుగులోకి తీసుకొచ్చారు. పాపయారాధ్యుల వారు తీసుకొచ్చారు. తిరుపతి వెంకటేశ్వర కవులు వాళ్ళు కూడా దేవీ భాగవతం రచించారు. ఇట్లా మరి కొంతమంది దేవీ భాగవతం పద్యకావ్యాలుగా రాశారు. అనువాదాలు ఇటీవల తెలుగులో చక్కటి వచన అనువాదాలు మంచివి చాలా వచ్చినాయి. ఇలా పరమేశ్వరి అయిన దేవి అమరావతిని తలుచుకున్నప్పుడు ములుగు పాపయారాధ్యుల వారు దేవీ భాగవతం రచించిన సందర్భాన్ని తలుచుకున్నప్పుడు ఓ సంఘటన గుర్తొస్తూ ఉంటుంది. నేను పూర్వాశ్రమంలో ఉన్నప్పుడు ఒకరోజు నేను గుంటూరులో ఉండేవాడిని. అక్కడికి ఆంధ్రప్రదేశ్ గవర్నరు వచ్చాడు. ఆయన భార్యకు మంత్రశాస్త్రం అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉండేది, అభిమానం. ఏదో సాధన కొంత చేస్తూ ఉండేది. ఆమె ఫలానా వారు ప్రసాదరాయ కులపతి అని ఉన్నారట ఇక్కడ, వారితో మాట్లాడాలి అని కలెక్టర్తో చెప్పింది. కలెక్టర్ గారు వెంటనే వార్త పంపించారు. సరే వెళ్ళాను. ఆమె ఏదో మంత్రశాస్త్రాన్ని గురించి, తన సందేహాలు, తన సాధన, తన అనుభవాలు, తాను ఎలా ముందుకు వెళ్ళాల్సి ఉన్నది, ఏదో తన అభిప్రాయాలు చెప్పింది. ఏదో నాకు తోచిన సలహాలు చెప్తున్నాను. ఇంతలో ఆ గదిలోకి గవర్నర్ గారు వచ్చారు. మనం అమరావతి వెళ్ళాలి, బయలుదేరదాము అన్నాడు. అంటే ఏమన్నది, నేను మాస్టర్తో మాట్లాడుతున్నాను, కులపతి గారితోటి, వారిని కూడా తీసుకెళ్దాము, వారితో మనం మాట్లాడాల్సిన పనులు ఉన్నాయి అనేది. రమ్మను అన్నారు. కలిసి ఒక కారులో కూర్చున్నాము. ఆమె ఏదో అడుగుతున్నది, మధ్యలో ఆయన ఏదో మాట్లాడుతున్నాడు. అమరావతి వెళ్ళాము. అమరేశ్వరుడి గుడికి వెళ్ళాము. అమరేశ్వరుడు దర్శనమైంది. బాలచాముండేశ్వరి ముందు ఒక రెడ్ కార్పెట్ వేశారు. గవర్నర్ దంపతులను కూర్చోమన్నారు. నన్ను కూర్చోమన్నారు. నేను కూర్చున్నాను. ఉంటే నెమ్మదిగా ఆవిడ అన్నది, కులపతి గారు, నాకు ఆ అమ్మవారిని చూడాలని ఉన్నదండి, నాకు
దర్శనం అయ్యేటట్టుగా ఆశీర్వదించండి అన్నది. నేను చిక్కున పడ్డాను. ఇప్పుడు ఏదో ఎవరో ఆశీర్వదించమంటే శుభమస్తు అను, ఏదో నారాయణ సన్యాసి అయితే నారాయణ నారాయణ అనాలి, మామూలుగా అయితే శుభమస్తు, కళ్యాణమస్తు, సత్సంతాన ప్రాప్తిరస్తు, ఆయురారోగ్య సిద్ధిరస్తు అని ఇట్లా అంటుంటాం. ఒకసారి హైదరాబాద్లో నారాయణ దత్త తివారీ అని ఒక ఆయన గవర్నర్గా చేశాడు. అంతకుముందు ఇంకొక ఆయన ఉండేవాడు. పూర్వం ఉన్నటువంటి ఆయన ఒకసారి, స్వామివారు మీరు మా రాజభవన్కి వచ్చి మా పాదపూజ స్వీకరించాలి, మీకు పాదపూజ చేసుకుంటాము అన్నాడు గవర్నర్. అంటే నాకు కొంచెం ఆశ్చర్యం కలిగింది. ఇది ఏదో దేశవాళీ ప్రభుత్వం, డెమోక్రటిక్ అంటున్నది, హిందువులకు అనుకూలమైన ప్రభుత్వాలు కావివి, ఇదేమిటి రాజభవన్కు రమ్మంటున్నారేమిటి అని అనుకున్నాను. సరే ఏదో వెళ్ళాను, ఏదో పాదపూజ చేసుకున్నాడు ఆయన. అంటే నేను అన్నాను, ఆంధ్రప్రదేశ్ రాజభవన్లో ఇంతవరకు ఎప్పుడైనా ఒక యతిని, ఒక పీఠాధిపతిని, ఒక సన్యాసిని తీసుకొచ్చి పాదపూజ చేసుకున్నారా? అసలు కనీసం ఇన్వైట్ చేశారా ఎప్పుడన్నా? 50-60 ఏళ్ళు అవుతున్నది మనకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడి. అంటే ఇంతవరకు జరగలేదండి. ఆంధ్రప్రదేశ్ రాజభవన్లో ఏ సన్యాసిని, ఏ యతిని, ఏ పీఠాధిపతిని పిలవలేదు. మొదటిసారి మిమ్మల్ని నేను పిలుస్తున్నాను, ఆహ్వానించాను. ఎందుకు పిలిచారన్న? నా పనులు నాకున్నాయి. ఇక్కడ గవర్నర్ అనుకోండి, నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి. దేవతానుగ్రహం కావాలి. మీరు పిలిస్తే దేవతలు వస్తారని మా డీజీపీ చెప్పాడు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, అందుకని ఆహ్వానించానండి అన్నాడు. సరే, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కథ అది వేరనుకోండి. ఆయన ఒకసారి మా గుంటూరు కాళీ మందిరంలో యజ్ఞం చేస్తుంటే వచ్చాడు ఆయన. చిరకాలంగా భక్తుడైన ఎప్పుడు వస్తుంటాడు అప్పుడప్పుడు. నేను అన్నాను, సమయానికి వచ్చారు, మీరు మీ అధికారిక దుస్తులు పక్కన పెట్టి పట్టుపంచి కట్టుకొని హోమంలో పాల్గొనండి అన్నాను. పాల్గొన్నాడు. మీరు ఆహుతులు వేస్తుంటే ఒక కొత్త దేవుడు వచ్చి నిల్చున్నాడు, అగ్నికొండల్లో కనిపిస్తున్నది. నేను పిలిస్తే దేవతలు, నా ఇష్ట దేవత వస్తారు. మీరు ఆహుతులు మీ చేత వేయిస్తుంటే ఈ దేవుడు వచ్చి నిల్చున్నాడు, మీ ఇష్టదేవత అన్నాను. అవును స్వామివారు, అది ఎలా చెబుతున్నారు మీరు అంటే? ఇదేమి జ్యోతిషం కాదు, సాముద్రికం కాదు. హోమకుండంలో దేవతలు వస్తారు, కనిపిస్తారు, మాట్లాడుతుంటారు. అంటే ఆయన అన్నాడు, నేను చిన్నప్పుడు ఆ స్వామి గుళ్ళో ఆడుకున్నాను, పాడుకున్నాను, పెరిగి పెద్దవాడిని అయినాను, ఐపీఎస్ అయినాను, మీ జిల్లాలో ఎస్పీగా పనిచేశాను. కానీ ఈ రహస్యం ఎవరికీ తెలియదు. ఇందులో రహస్యం ఏం లేదు. దేవతలు కనిపిస్తారు. నాకు కూడా కనిపిస్తారా? సాధన చెయ్యండి, అదృష్టం ఉంటే కనిపిస్తారు. సాధన చేస్తున్నాడు, ఏవో కొన్ని అనుభవాలు మంచివి వచ్చినాయి. ఈ గవర్నర్ గారు ఆయన, మీరు పిలిస్తే దేవతలు వస్తారు, నా పనులు ఇవి అన్నాడు. సరే, ఏదో ఆ కార్యక్రమం, పాదపూజ కార్యక్రమం, ఆయన పర్సనల్ అఫైర్స్ అవి వేరే ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు చెప్తుంటేనే ఆశీర్వచనం నారాయణ అని. తర్వాత వచ్చిన ఇంకో గవర్నర్ నారాయణ దత్త తివారీ అని, ఆయన కూడా ఇట్లనే పాదపూజ చేసుకుంటూ మా మనవాళ్లను ఆశీర్వదించండి అని తీసుకొచ్చాడు. నారాయణ నారాయణ అన్నాను నేను. అదేమిటండి నా పేరు చెబుతారు, మీరు ఏదో విద్యాభివృద్ధిరస్తు, ఐశ్వర్యాభివృద్ధిరస్తు అని అనాలి కానీ నారాయణ నారాయణ అంటారేమిటి అన్నాడు. అంటే సన్యాసులు అట్లనే అనాలి. సన్యాసులు నారాయణ అనటమే ఆశీర్వచనం. శంకర సంప్రదాయంలో ఆయన అన్ని మతములను కలపాల అన్న ఉద్దేశంతో శైవం విభూతి రేఖలు, బొట్టు శాక్తేయం, ఉచ్చారణ నారాయణ నారాయణ. ఇది సంప్రదాయం అండి. మేము ఆశీర్వదించేటప్పుడు మిగతా వాళ్ళలాగా విద్యాభివృద్ధిరస్తు, సత్సంతాన ప్రాప్తిరస్తు ఇట్లా ఉండదు, ఇట్లనే ఆశీర్వదించాలి అన్న. ఇజ్ ఇట్ సో? నాకు ఆశ్చర్యంగా ఉంది అన్నాడు ఆయన. సరే, అది అలా ఉంచి ఇక్కడ ఈ అమరావతిలో ఆమె అడిగింది, కులపతి గారు నాకు అమ్మవారి దర్శనం కావాలి అంటే. నేను ఆలోచించాను, దర్శనం ఇప్పించే శక్తి నాకున్నదా లేదా అనేది ఒక ఆస్పెక్ట్. రెండోది ఏమిటి, ఒకవేళ ఇప్పించే శక్తి ఉంటే ఈమెకి ఎందుకు ఇప్పించాలా? అంటే గవర్నర్ గారి భార్య కనుకనా? అంటే దేవతా దర్శనాలు కూడా ధనాన్ని బట్టి, పదవులను బట్టి ఉంటాయా?
అప్పుడు ఏమి చెప్పాలో తోచక చుట్టూ జిల్లాధికారులు చూస్తున్నారు, ఆమె ఏమడుగుతున్నది, ఈయన ఏం చెబుతున్నాడు అని చూస్తున్నారు. అన్నాను, కళ్ళు మూసుకున్నాను. ఒకసారి ఒక సన్యాసి కనిపిస్తున్నాడు. ఆమెను ఆశీర్వదించండి అంటున్నాడు ఆ సన్యాసి. అదేమిటన్నాను. అమ్మా, మీ వంశంలో మీ పూర్వులు ఎవరైనా సన్యాసులు ఉన్నారా అన్నాను. ఉన్నారండి, మా పెంతాతగారు సన్యాసం తీసుకున్నాడు, ఆయన మహనీయుడు అంటే. అవునమ్మా, ఆయన మిమ్మల్ని ఆశీర్వదించమని అంటున్నాడు, ఆయన ఆశీస్సులు మీకున్నాయి, ఆయన అన్నారు, కోరుతున్నారు, మీరు కళ్ళు మూసుకొని ధ్యానం చెయ్యండి అన్నాను. కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే అమ్మవారు ఆమె పాదములు కనిపిస్తున్నాయండి. ఆమె కంటి వెంట ఆనంద బాష్పాలు రాలుతూ, నాకు అమ్మవారి పాదాలు మాత్రమే కనిపించినాయండి, పూర్తిగా కనపడలేదు మేస్టారు, ఇంకొంచెం పూర్తిగా కనిపించేటట్టు చూడండి అన్నది. ఇప్పటికి ఇది చాలే తల్లి, ఇవాళ అనుభవం కలిగింది అన్నాను. అలా దేవతల యొక్క అనుగ్రహం రావాలి అని అంటే సిద్ధ గురువుల యొక్క కరుణ కావాలి. మహనీయులైన సిద్ధాశ్రమ యోగులు, కాళీ సిద్ధులు, తారాసిద్ధులు, లలితా సిద్ధులు, రాధాదేవి భక్తులు సిద్ధాశ్రమంలో ఇప్పటికీ ఉన్నారు. మహనీయుడైనటువంటి త్రైలింగ స్వామి, ఆయన కాళీ సిద్ధుడు, ఇప్పటికి కూడా సిద్ధాశ్రమంలో ఉన్నాడు.